హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే, సార్ అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, రొటేటర్ కఫ్ టేర్స్ అంటే ఏంటి, నాకు సర్జరీ అవసరమా లేదా? ఫ్రెండ్స్, ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే, ఎవరికైతే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో షోల్డర్ జాయింట్ ఎవరికైతే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో, హైపోథైరాయిడిజం పేషెంట్స్లో, పార్కిన్సోనిజం పేషెంట్లలో వీళ్ళలో ఏమవుతుందంటే, ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండే క్యాప్సూల్ అనేది టైట్ అయిపోతుంది. ఈ క్యాప్సూల్ టైట్ అయిపోవడం వల్ల వాళ్ళకి షోల్డర్ స్టిఫ్ అయిపోవడం వల్ల ఈ మూమెంట్స్ అనేవి అంత ఈజీగా ఉండవు. సో ఇది ఎవరిలో వస్తుంది ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా అంటే, డయాబెటిక్ పేషెంట్స్లో, హైపోథైరాయిడిజం పేషెంట్స్లో, పార్కిన్సోనిజం పేషెంట్స్లో, ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో, ఆల్రెడీ పక్షవాతం ఉన్న వాళ్ళలో, ఆల్రెడీ చాలా రోజుల నుంచి బెడ్ రెస్ట్ ఇమ్మొబిలైజ్డ్గా ఉన్న పేషెంట్స్లో మనము ఇది కామన్గా చూస్తూ ఉంటాము. ఓకే, ఎందుకు వస్తుంది అంటే, షుగర్ పేషెంట్స్లో మనకి అక్కడ ఏమవుతుందంటే, అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ఫార్మ్ అయిపోయి క్యాప్సూల్ టైట్ అయిపోతుంది. ఓకేనా? సో కింద పడితే రావచ్చు అంటే, కింద పడితే కూడా రావచ్చు, కానీ కింద పడితే ఏమవుతుంది, మామూలుగా ఇక్కడ కండరాలు చినిగిపోతాయి. ఫ్రోజన్ షోల్డర్ అంటే కండరాలు చినగడం కాదండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే క్యాప్సూల్ టైట్ అయిపోవడం. కింద పడితే లేదా బకెట్ ఏమైనా లిఫ్ట్ చేసినప్పుడు షోల్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంటే దాన్ని ఏమంటామంటే, అప్పుడు మనం ఏమనుకుంటామంటే రొటేటర్ కఫ్ టియర్స్ ఉన్నాయా అని ఆలోచిస్తాం. అసలు రొటేటర్ కఫ్ టియర్ అంటే ఏంటి అంటే, మనకి షోల్డర్లో ఇక్కడ మజిల్స్ ఉంటాయి, 4 మజిల్స్: సూపరాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టీరిస్ మైనర్, సబ్స్కాపులరిస్. సో ఈ మజిల్స్ కనుక చినిగినాయి అనుకోండి, ఈ మజిల్స్ కనుక చినిగితే దాన్ని రొటేటర్ కఫ్ టియర్ అంటాం. కామన్గా జరిగేది సూపరాస్పైనటస్. ఈ మజిల్ కామన్గా చినుగుతుంది, సూపరాస్పైనటస్. ఓకేనా? సో ఇక్కడ ముందుండేది సబ్స్కాపులరిస్ అనమాట. సో ఈ మజిల్స్ ఎప్పుడు చినుగుతాయి? కింద పడితే చినుగుతాయి, లేదా ఏదైనా బరువులు ఎత్తినప్పుడు కూడా చినుగుతాయి. సో నొప్పి ఉంటుందా అంటే నొప్పి ఉంటుంది. చెయ్యి పైకి లేపలేరు, చెయ్యి ఇట్లా అనలేరు, ఇలా అనలేరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో డ్రాప్ ఆర్మ్ టెస్ట్ కూడా కొంతమందికి పాజిటివ్ ఉంటుంది. డ్రాప్ ఆర్మ్ టెస్ట్ అంటే ఏంటంటే, చెయ్యి ఇలా లేపి వదిలేస్తే టప్పని కింద పడిపోతుంది, పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఎక్స్రేలో తెలుస్తుందంటే ఈ ప్రాబ్లం ఎక్స్రేలో కనపడదండి యూజువల్గా. మరి ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు అంటే, ఇది ఎంఆర్ఐ స్కాన్ చేయించినప్పుడు తెలుస్తుంది. అందుకనే మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏంటండి మీకు ప్రాబ్లం ఇలా ఉందండి, వాళ్ళకి బొమ్మ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఎక్స్రే చేయిస్తాము, ఎక్స్రేలో తెలియట్లేదంటే దాన్ని ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తామని. సో ఎంఆర్ఐ అనేది మనకి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ టు డయాగ్నోజ్ ఎనీ, లైక్ ఏదైనా ఫ్రోజన్ షోల్డర్ కానీ, ఏదైనా షోల్డర్ కఫ్ టేర్స్ కానీ, ఏదైనా బ్యాంక్ కార్డ్స్ కానీ, ఇవన్నీ హిల్ సాక్స్ కానీ మనకు క్లియర్గా తెలియాలంటే మనకి ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్ టెస్ట్ అండి దాన్ ఎక్స్రే. సో సర్జరీ చేయాలా అంటే, ఫ్రోజన్ షోల్డర్కి సర్జరీ అనేది చాలా రేర్గా చేస్తాము. ఇనీషియల్గా మందులు ఇస్తాము, ఫిజియోథెరపీ చెప్తాము, ఎక్సర్సైజెస్ చెప్తాము. యూజువల్గా వీటితో తగ్గిపోతుంది. ఎవరిలో అయితే ఫిజియోథెరపీతో తగ్గదో అలాంటి వాళ్ళకి ఇక లాస్ట్ ఆప్షన్ మనకి, అలాంటి వాళ్ళకి మనం ఎంయూఏ అని చెప్తాం, అంటే మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అనేది చెప్తాం. ఓకేనా? యూజువల్గా ఎంయూఏతో చాలామందికి తగ్గిపోతుంది. అలా కాకుండా మీకు కండరాలు చినిగినాయి అనుకోండి, కండరాలు చినిగినప్పుడు ఏంటంటే, దానికి కంప్లీట్గా చినిగిపోతే ఇంకా సర్జరీ ఆప్షన్. ఆర్థరోస్కోపీ ద్వారా కఫ్ రిపేర్ అనేది చేయడం జరుగుతుంది. ఆర్థరోస్కోపీ ద్వారా రొటేటర్ కఫ్ రిపేర్ అనే సర్జరీ చేయడం జరుగుతుందండి. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి, పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూడాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళ ఎంఆర్ఐ ఫిలిమ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇంట్రా ఫైండింగ్, దీని అన్నిటి బట్టి మనం వాళ్ళకి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనం ఓపెన్ చేసి చేసేది కాదు, ఆర్థరోస్కోపీ ద్వారా చేస్తాం. పార్షియల్ కఫ్ టేర్ ఉంటే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, కంప్లీట్ కఫ్ టేర్ ఉంటే ఒకలాగా ఉంటుంది. కంప్లీట్ కఫ్ టేర్ ఉంది అంటే వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంది, చేయి లేపలేకపోతున్నారు, ఇబ్బంది ఎక్కువ ఉందంటే సర్జరీ ఇంకా ఆప్షన్ అండి. అలా కాకుండా పార్షియల్ కఫ్ టేరే ఉంది అన్నారనుకోండి, పార్షియల్ కఫ్ టేర్లో ఏంటి అంటే, మనము కొన్ని రోజులు వెయిట్ అండ్ వాచ్ కూడా చేయొచ్చు, కొన్ని రోజులు చూస్తాము, ఇంకా మందులు ఇస్తాము, ఫిజియోథెరపీ చెప్తాము, ఇంకా తగ్గకపోతే అప్పుడు లాస్ట్ ఆప్షన్ సర్జరీ. సో ఇది ఫ్రెండ్స్ షోల్డర్ ఇంజురీస్ గురించి. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.